హల్లెలూయా, వందనాలు. గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బాగున్నారా? అందరూ బాగుండాలని ప్రతిరోజు మరి ప్రార్థనలు చేస్తున్నాము. మరి దేవుని కృప మరి మీకు మీ కుటుంబాలతోనే ఉంటుంది. అలాగే మరి కీర్తన గ్రంథం 11వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా మొదటి వచనం. యెహోవా శరణు జొచ్చి ఉన్నాను, పక్షి వల్ల నీ పుట్టకు పారిపోము అని మీరు నాతో చెప్పుటేలా? దుష్టులు విల్లెట్లు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయముల మీద వేయుటకై తన బాణంలో నారి యందు సంధించి ఉన్నారు. 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. 5వ వచనం. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. 6వ వచనం ఏమని చెప్తారంటే, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలి వారికి పానీయ భాగమగును. 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు ఆయన ముఖదర్శనం చేస్తుంటాడు. హల్లెలూయా. అయితే ధ్యానించే ఇట్లా మనము సహాయం కొరకు ప్రార్థించేలాగా ఉంటుంది. ఇది మన ఈ ధ్యానం ఏమనంటే, ఇప్పుడు దావీదు ఏం చెయ్యాలి అని ఇది మనకు చెప్తుంది. 11వ అధ్యాయం 1వ వచనము దావీదు ఏం చేయాలి అని ఆ యొక్క ప్రశ్న తలెత్తుతుంది. అలాగే 2వ వచనం ఏం చేస్తుంది, శత్రువు ఏం చేస్తాడు. అలాగే 3వ వచనం ఏం చెప్తుంది, నీతిమంతులు ఏం చేయాలి. 7వ వచనం ఏం చెప్తుంది, దేవుడు ఏం చేయగలడు. హల్లెలూయా. చూడండి మరి ఇక్కడ ఏం చేయాలి, ఏం చేస్తాడు, ఏం చేయాలి, ఏం చేయగలడు అన్నట్టు ఈరోజు మనము చూసుకున్నట్లయితే మరి దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నది. ఒక్కసారి మీరు కూడా మరి మంచి పుస్తకం ధ్యానం చేసుకున్నట్లయితే మరి దేవుడు మరొకసారి మీతో క్లుప్తంగా మాట్లాడతారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగుతాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.